ఎన్నో చూసి భయపడదు, ఎందుకో అధైర్యపడదు. దేవుడు మనతో ఉన్న దేవుడా, మన ప్రార్థన ఆలకించేవాడా, మనకు జవాబిచ్చేవాడు. దేవుని వాక్యం మనం చరుస్తుంది. 2వ దినవృత్తాంతర గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. 30 అధ్యాయములు చూస్తే 21వ వచ్చిన ఒక మాట చెప్తాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు ఒక సంతోషపరితలై ఆచరించిరి. యాజకులను యెహోవాను కనపరచుచు గొప్ప నామగల వాద్యములతో ప్రతి దినము ఆమేన్ యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. కారణం ఏంటంటే అక్కడ 20 వచ్చిన చెప్తారు మాట. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అందుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. దేవుని శాఖ ప్రార్థన ఆలకించేవాడు, స్వస్థపరిచేవాడు. స్వస్థ పొందిన తర్వాత ఏముంటుంది? ఆనందం, సంతోషం ఉంటుంది. కొందరు దేవుని మహిపరుస్తారు, కొందరు దేవునికి విరోధంగా మార్చబడతారు. ఈరోజు మనం ఏమై ఉండాలి? ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క పాదాల దగ్గర విషయం మనం గ్రహించి, మన ప్రేమించిన దేవుడు, మన కనికరించిన దేవుడు, మనపై తన కృప ఉంచిన తండ్రి, మన బహుగా ఆశీర్వదించక ఇష్టపడే దేవుడు.